దేవుడు ఏం చేస్తాడు? మనల్ని చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరిచాడే. ఏర్పరచబడ్డప్పుడే నువ్వేమైపోయావు తెలుసా? ఏమైపోయావు? నీతిమంతుడిగా మార్పు చెందావు. మరలా ఎక్కడ పడిపోతున్నావేమోనని ప్రతి వారము ప్రభు యొక్క శరీరము ద్వారా, ప్రభు యొక్క రక్తము ద్వారా నీకేం చేశాడు? క్షమాపణ పెట్టాడు. ప్రభు యొక్క శరీరాన్ని తీసుకున్నావా, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకున్నావా, ఈ రోజు నుంచి నువ్వు ఏంటన్నమాట? నీతిమంతునిగా తీర్చాడు. మరలా పరిశుద్ధునిగా తీర్చాడు నిన్ను. పాపం చేయకుండా ఉండాలి అని ప్రతి వారము నేను ఏం చేస్తున్నాడు తెలుసా? శుద్ధునిగా చేసేస్తున్నాడు నేను. మరలా వారం వచ్చేసరికి నువ్వు ఎలా తయారైపోతున్నావు తెలుసా? నీతిమంతులు ఎవరనగానే ఒక్కడు లేడు, అదే పరిస్థితికి వచ్చేసాం. వల్ల నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. ఇగో ఆదివారము నాడు నీతిమంతునిగా మార్చబడ్డావు, పరిశుద్ధును అయిపోయావు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఈ రోజు నుంచి స్టార్ట్ ఉపదేశం, 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 ఉపదేశం చేయాలి నువ్వు రెగ్యులర్ గా. అప్పుడు నువ్వు ఎలా మారిపోతావు తెలుసా? పరిశుద్ధుడిగా మారిపోతావు.